యొక్క టెరిటోరియల్ క్లైమ్స్కు, దురాశకు, ఇతర దేశాలపైన దాడులకు హద్దు లేకుండా పోతోంది. చైనా చేసే పని మనం గమనిస్తే 2020లో మన గాల్వన్ వ్యాలీ దగ్గర భారతదేశం పైన ఎలా దాడి చేసింది, మన వాళ్ళని మనం ఎంతమందిని కోల్పోయాం. 1962 నుంచి 2020 వరకు కంటిన్యూస్గా చైనా చేస్తున్న దురాగతాలు మనకు తెలుసు. ఇప్పుడు నిన్నటికి నిన్న ఫిలిప్పైన్స్ బోట్ల పైన చైనీస్ కోస్ట్ గార్డ్ వాళ్ళు అటాక్ చేశారు. సుత్తులు, కత్తులు, కటారులు ఇవన్నీ పెట్టుకుని ఫిలిప్పైన్స్ నేవీకి చెందిన 2 బోట్లు అక్కడున్న సెకండ్ థామస్ షోల్కి అక్కడ వాళ్ళు ఉన్న గస్తీ కాసిన వాళ్ళకి ఆహారం తీసుకెళ్తున్న బోట్స్ మీద అటాక్ చేసి వాళ్ళని సుత్తులతో, కత్తులతో, కటారులతో భయపెట్టి ఇంజూర్ చేశారు. దీనిపైన ఫిలిప్పీన్స్ తీవ్రమైన అభ్యంతరం కూడా చెప్పింది. చైనా ఇంతటికి అసలు ఎందుకు ఇంత తెగబడుతుందని చెప్పి. ఈ సంఘటన జరిగింది సౌత్ చైనా సీ, దక్షిణ చైనా సముద్రం అన్నమాట. ఇక్కడ జరిగింది. ఫిలిప్పీన్స్ యొక్క ట్రూప్స్ కొన్ని సెకండ్ థామస్ షోల్లో స్టేషన్ అయి ఉన్నాయన్నమాట. ఆ ట్రూప్స్కి ఆహారం పంపిస్తున్నాయి ఫిలిప్పీన్స్ బోట్స్ తీసుకెళ్తున్నాయి అన్నమాట. చైనా మొత్తం సౌత్ చైనా సీ దాదాపు 90% క్లెయిమ్ చేస్తుంది. సో స్ప్రాట్లీ ఐలాండ్స్ దగ్గరున్న ఈ సెకండ్ థామస్ షోల్, స్ప్రాట్లీ ఐలాండ్స్ ఇవన్నీ మావే, ఇవన్నీ డిస్ప్యూట్తో ఉంది చైనా. ఇదంతా నాదే, మొత్తం నాదే అని చెప్తుంది చైనా అనమాట. దాంతో ఈ గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు అసలు అక్కడున్న ట్రూప్స్కి ఆహారం తీసుకెళ్ళడానికి కూడా వీలు లేదు, మీకు సంబంధం లేదు అని చెప్పుకోవడానికి చైనా ఈ విధమైన అటాక్ చేస్తుంది. చైనా కోస్ట్ గార్డ్ వాళ్ళు ఫిలిప్పీన్స్ నేవీ పైన ఇలాంటి అటాక్స్ చేస్తున్నారనమాట. అసలు ఈ సౌత్ చైనా సీ ఎక్కడుంది, దక్షిణ చైనా సముద్రం అసలు ఎక్కడుంది? కరెక్ట్గా మెయిన్ల్యాండ్ చైనాకి సౌత్ బాగానుందనమాట, దక్షిణ బాగానుంది. అందుకే దీనికి సౌత్ చైనా సీ అని పేరు పెట్టారు. ఇక్కడ చాలా దేశాలు ఉన్నాయి. సౌత్ చైనా సీ బార్డరింగ్ కంట్రీస్ చాలా ఉన్నాయి. బ్రూనై, చైనా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, తైవాన్, వియత్నాం. ఈ దేశాలు అన్నీ కూడా సౌత్ చైనా సీ బార్డరింగ్ కంట్రీస్ అనమాట. అయితే సౌత్ చైనా సీ మొత్తం నాదే, ఆల్మోస్ట్ మొత్తం నాదే అని చెప్పి చైనా క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడ చైనా దూకుడు వైఖరిని కట్టడి చేయడానికి అమెరికా వాళ్ళు ఈ ప్రాంతంలో మిలిటరీ ప్రెజెన్స్, నేవల్ యాక్టివిటీ పెంచారు. అంతేకాదు చైనా యొక్క టెరిటోరియల్ క్లైమ్స్ని కట్టడి చేయడానికి ఆ చుట్టుపక్కల సౌత్ చైనా సీ దగ్గరున్న దేశాలకి అమెరికా కొంచెం ఎయిడ్ ఇవ్వటం, వెపన్స్ ప్రొవైడ్ చేయటం ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. అసలు సౌత్ చైనా సీ పైన చైనా కన్నెందుకు, మిగతా దేశాలు కూడా కన్నెందుకు? సౌత్ చైనా సీ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సౌత్ చైనా సీలో చాలా వాల్యుబుల్ సబ్స్టాన్షియల్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే చమురు రిజర్వ్స్ అక్కడ చాలా ఉన్నాయన్నమాట. యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా యొక్క ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఇక్కడ 11 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్, 190 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఉన్నాయంట. సో అందుకని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆయిల్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి సౌత్ చైనా సీలో. దాంతోపాటు సౌత్ చైనా సీలో ఈ ప్రాంతంలో రిచ్ ఫిషింగ్ గ్రౌండ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనివల్ల కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఇక్కడ ఇన్కమ్ చాలా జనరేట్ అవుద్ది. బీబీసీ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో హాఫ్ ఆఫ్ ద ఫిషింగ్ వెజల్స్ ఈ ప్రాంతంలోనే ఆపరేట్ అవుతాయంట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రపంచంలోనే హాఫ్ ఆఫ్ ద ఫిషింగ్ వెజల్స్ ఈ ప్రాంతంలో ఆపరేట్ అవుతాయి. తర్వాత సౌత్ చైనా సీ అనేది ఒక మేజర్ ట్రేడ్ రూట్ కూడా. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కథనం ప్రకారం గ్లోబల్ ట్రేడ్లో 21%, 21% గ్లోబల్ ట్రేడ్లో, దాంతోపాటు $3.37 ట్రిలియన్ ఆఫ్ ట్రేడ్ వాల్యూ ఈ ఏరియా నుంచే పాస్ అవుతుందంట. అంటే గ్లోబల్ ట్రేడ్లో 21% అండ్ ట్రేడ్ వాల్యూ $3.37 ట్రిలియన్ అనమాట. సో అందుకని కూడా స్ట్రాటజికల్గా సౌత్ చైనా సీ చాలా ఇంపార్టెంట్. ఎకనామికల్గా, స్ట్రాటజికల్గా, పొలిటికల్గా అండ్ ఫిషింగ్ ఏరియాగా ఇదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, మీకు తెలుసు ఆయిల్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ ప్రాంతంలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయని యుఎస్ ఎనర్జీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడ మనం 9 లైన్ గురించి చెప్పుకోవాలి. చైనా టెరిటోరియల్ క్లైమ్స్ సంబంధించిన ఈ 9 లైన్ వరకు కూడా సౌత్ చైనా సీ మాదే అని చెప్పి చైనా చెప్తుంది. 9 లైన్ అంటే దాదాపు 90% ఆఫ్ సౌత్ చైనా సీ చైనాకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ 9 లైన్ లోపల మనం గమనిస్తే ఏదైతే కాంట్రవర్షియల్ ఉన్నాయో, స్కార్బరో షోలో ఒకటి, సెకండ్ థామస్ షోలో ఒకటి, ఇవన్నీ కూడా 9 లైన్ లోపలే ఉన్నాయి. అంటే ఇవన్నీ మావే అని చైనా అంటుంది. అయితే ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం లాంటి దేశాలంటే ఈ స్కార్బరో షోల్, సెకండ్ థామస్ షోల్ ఇవన్నీ మాకు దగ్గరగా ఉన్నాయి, చైనా మెయిన్ల్యాండ్కి దూరంగా ఉన్నాయి,
చైనా వీటన్నిటిని ఎలా క్లెయిమ్ చేస్తే ఇదంతా ఇంటర్నేషనల్ లాకి విరుద్ధం కదా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు అనమాట. చైనా చేసే ఈ క్లెయిమ్ మొత్తం అంటే 9 డాష్ లైన్ వరకు మొత్తం మాదే, స్కార్బరో షోల్, సెకండ్ థామస్ షోల్ ఇవన్నీ మాదే అని చైనా చెప్పేది. ఇది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లాకి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీకి వీటన్నిటికీ విరుద్ధం అని చెప్పి ఈ దేశాలు చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేశాయి, కోర్టుకు వెళ్ళాయి. 2013లో ఒక పెద్ద కేసు జరిగింది చైనా పైన. ఫిలిప్పైన్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళింది 2013లో. ఈ చైనా క్లెయిమ్స్ విషయంలో ఫిలిప్పైన్స్ కోర్టుకి వెళ్ళిందనమాట, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. అయితే చైనా అసలు పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా అటెండ్ అవ్వలేదు. అసలు పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ జ్యూరిస్డిక్షన్కి మేము రాము, ఆ జ్యూరిస్డిక్షన్ కిందకి మేము రామని చెప్పి చైనాకు వ్యతిరేకంగా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పుని చైనా బేఖాతరు చేస్తుంది, అసలు పట్టించుకోలేదన్నమాట. చైనా ఇప్పటికీ కూడా సౌత్ చైనా సీలో 90% మాదే అని చెప్పి క్లెయిమ్ చేసుకొచ్చింది. ఇది UNCLOS, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్కి, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లాకి విరుద్ధమైనా సరే చైనా మాత్రం కంప్లీట్గా క్లెయిమ్ చేస్తుంది.